ఏంట్రా? నువ్వు రారా. ఏంటో చెప్పు. చెప్పాల్సింది నువ్వు. నీ మనసులో ఏముందో తెలుసుకోవడానికి ఆంటీ అంత ఆతృత పడుతుంటే నిజం చెప్పకుండా దాటేశావు. మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తుందనుకుంటున్నావా? ఏం అవకాశం? ఏం చెప్పాలనుకుంటున్నారు? అరే జాన్, అమ్మ గురించి నీకు పూర్తిగా తెలియదురా. ఆమె ఆవేశం గురించి చెప్పట్లేదు. నా మీద అమ్మ పెట్టుకున్న నమ్మకం, పెంచుకున్న ప్రేమ గురించి చెప్తున్నాను. ఆంటీ నేనెంతగా ప్రేమిస్తుందో ఈ ప్రపంచానికి తెలుసుదేవా. నువ్వు పార్వతిని ప్రేమిస్తున్నట్టు ఇంట్లో వాళ్ళకి తెలియాలి కదా. నాకు తెలుసురా, కానీ నేను చెప్తే పుసుక్కున అఖిలక్క ఓకే అంటే పని మనిషి పట్టపురాణ అవుతుంది. నా ప్రేమ ఫలించాలని నువ్వు ఆరాటపడుతున్నావురా. కానీ పార్వతి నా మనిషి అవ్వాలని నాకుంటే ఎంత ఆరాటపడుతుందో తెలుసా? గుండె చప్పుడు స్పష్టంగా వినిపిస్తుంది. పార్వతి పార్వతి అని చెప్పిస్తుంది. తన కోసమే తప్పిస్తుంది. కానీ పరువు ప్రతిష్టల్ని, వంశ గౌరవ మర్యాదల్ని పెంచే పెద్ద కొడుకు తుంచే పనులు చేశాడని అమ్మ హట్టయితే ఈ గుండె ముక్కలైపోతుందిరా. దేవా, నేనొక్క మాట చెప్పనా? నువ్వు ఇష్టపడ్డావని రోడ్డు మీద పోయి అమ్మాయిని చూపించినా ఆంటీ హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తుంది. నువ్వు కోరడమే కావాలి కానీ నీకు తీరని కోరిక మిగిలిపోయిందన్న బాధొద్దు. అమ్మ ఒప్పుకుంటుందని ఎలా చెప్పగలవు? నమ్మకం. అంతే స్థాయిలో ఒప్పుకోదేమోనన్న అనుమానం కూడా ఉంది నాకు. 10 ఏళ్ల నుండి నా ఇంటి పెద్ద కొడులు అప్సరాశలో ఉండాలి, ఆ దీవి నుండి భూమికి దిగొచ్చే దేవకన్యలా ఉండాలని ఊహించుకుంది. తను ఎవరో ఎలా ఉంటుందో కూడా తెలియకుండా తన కోసం ఎంత షాపింగ్ చేసిందో తెలుసా? ఫ్యాక్టరీ కూడా మొత్తం పెద్ద కొడలు బట్టలు, నగలు, సామాన్లతో నిండిపోయిందంటే నమ్ముతావా? అమ్మో, అఖిలక్క అంత కొనిపెట్టిందా? నా ముందు టింగు టింగుమని 10 చీరలు 10 నెక్లెస్లు చూపించారు గాని ఏకంగా గోడౌనే నిండిపోయిందంటే పెద్ద కోడలి సామాగ్రికి కోట్లు ఖర్చయి ఉండవు. అఫ్కోర్స్ దేవా, నువ్వు పార్వతిని ఇష్టపడుతున్నావన్న విషయం ఆంటీకి తెలిస్తే మనసు మార్చుకుంటుందేమో కదా. మనసు వేరు, మనిషి వేరు. అమ్మ మనసు వెన్న, మనిషి ఉక్కు. ఆస్తి అంతస్తుల్లోనే మమ్మల్ని పెంచిన అమ్మ దృష్టి ఎప్పుడు పై స్థాయిలోనే ఉంటుంది. నేను పార్వతిని ఇష్టపడ్డానమ్మా అన్నా నా మీద ప్రేమ కొద్దీ నన్ను ఈ ఒక్కసారి క్షమించి పెద్దబాబు, నీ కోరిక తీర్చలేనంటే ఏంటి నా పరిస్థితి? అమ్మతో సారీ చెప్పించుకున్నందుకు సిగ్గుపడాలా? పార్వతిని వదులుకుంటున్నందుకు చచ్చిపోవాలా? ఏం చేయాలి? అమ్మ పెదబాబు, ప్రేమ కోసం, ఆ పనిదాని కోసం చచ్చిపోయేంత ప్రేమ పెంచుకున్నావంటే కథ చాలా దూరం వెళ్ళిందన్నమాట. ఒక్కటి క్లియర్గా చెప్తున్నాను, అమ్మ ముందు పార్వతి విషయం చెప్పడం క్షణంలో పని. కానీ అమ్మ కాదంటే మరో క్షణం నేను పార్వతిని పోగొట్టుకుంటాను. జీవితంలో మళ్ళీ తనని చూడలేను. మరెలా దేవా? అలాగని ఊరికే ఉంటే నువ్వు ఎదురు చూసినంతకాలం పార్వతికి పెళ్లి చేయకుండా ఉంటారా? పార్వతికి పెళ్ళైపోతే నువ్వు బ్రతికుంటావా? ఉండను. పార్వతిని వదిలి ఉండలేను. 10 రోజుల్లో నా పుట్టినరోజు వస్తుంది. ఆ లోపే ఈ ఇంటి పెద్ద కోడలుగా అమ్మ ముందుకు పార్వతి వస్తుంది. అదెలా? ప్రతి సంవత్సరం నా పుట్టినరోజు కానుక్క అమ్మ నాకేం కావాలని అడుగుతుంది. అది అవకాశమని పార్వతినిచ్చి పెళ్లి చేయమని
అమ్మను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయను, కానీ అమ్మే పార్వతిని ఈ ఇంటి కోడలుగా అనౌన్స్ చేసేలా చేస్తాను.